హాయ్ వియర్స్, వెల్కమ్ టు అనిల్ రేషన్ యూట్యూబ్ ఛానల్. సో రీసెంట్గా ఎవరైతే 10th క్లాస్ ఎగ్జామ్స్ రాశారో వాళ్ళందరికీ సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పిందనమాట. అదేంటంటే ఎవరైతే 10th క్లాస్లో మంచి మార్కులతో పాస్ అయ్యారో వాళ్ళందరికీ కూడా 6 సంవత్సరాల ట్రిపుల్ ఐటీ కోర్సుకు సంబంధించి అంటే ఆర్జేయుకేటీ ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి 2025-26 అకాడమిక్ ఇయర్కి సంబంధించి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. అంటే మనకి రిజల్ట్స్ అనేవి ఏప్రిల్ 23వ తారీఖున రావడం జరిగింది. ఆ నెక్స్ట్ డేనే మనకి ఈ యొక్క ఆర్జేయుకేటీ ఏపీ ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందనమాట. సో ముందుగా ఏంటంటే ఎవరైతే 10th క్లాస్ ఎగ్జామ్స్ పాస్ అయ్యారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపున ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీరు మరిన్ని విజయాలు ఫ్యూచర్లో సాధించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మీరు కనుక 10th క్లాస్ తర్వాత మీ యొక్క కెరీర్ గైడెన్స్ అనేది ఏ విధంగా ఉండాలో మీకు తెలియకపోతే కనుక మన ఛానల్లో ఆల్రెడీ 10th క్లాస్ తర్వాత ఇటువంటి కోర్సులు ఉన్నాయి అని చెప్పి మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. ఒకవేళ కనుక మీలో ఎవరైనా సరే కనుక ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో అనేది కింద కామెంట్ సెక్షన్లో ఇస్తాను, ఆ వీడియో చూడండి. లేదు మాకు ఇంకా కూడా ఏంటంటే 10th క్లాస్ తర్వాత ఎటువంటి కెరీర్ అనేది తీసుకోవాలి అని మీ కనుక మీరు ఆలోచిస్తున్నట్లయితే కనుక కింద కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. మీ అందరి తరపున కూడా ఏంటంటే నేను నెక్స్ట్ మరొక వీడియోలో 10th క్లాస్ తర్వాత మీకు ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఏంటి అంటే ఏపీ ట్రిపుల్ ఐటీ ఎలా ఉంటుంది, దాంతోపాటు ఇంటర్మీడియట్ ఎలా ఉంటుంది, దాంతోపాటు ఇంకా డిప్లొమా కోర్సెస్ అనేవి ఏ విధంగా ఉంటాయి, సో వీటిలన్నింటికి సంబంధించి ఏంటంటే నేను నెక్స్ట్ వీడియోలో మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. సో మీరు చేయవలసిందల్లా ఏంటంటే మీకు ఎన్ని మార్కులు వచ్చాయి, అదేవిధంగా మీరు ఈ వీడియోని ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. అదేవిధంగా వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే కనుక ఖచ్చితంగా ఒక లైక్ కూడా చేయండి. సో ఇంక మనం డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 6 years ఇంటిగ్రేటెడ్ కోర్సులో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో అంటే 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్తో పాటు ఎవరైతే ఇంజనీరింగ్ అదేవిధంగా గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ సంబంధించి మనకి ఆర్జేయుకేటీ ఏపీ ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ 2025-26 అకాడమిక్ ఇయర్కి సంబంధించి మనకి ఈ నెల 24వ తారీఖున రిలీజ్ అయిందనమాట. సో ఈ యొక్క ఏపీ ట్రిపుల్ ఐటీకి అప్లై చేసుకోవడానికి మీకు ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి, అదేవిధంగా ఎన్ని మార్క్స్ వస్తే మీకు ఈ యొక్క ఏపీ ట్రిపుల్ ఐటీస్లో సీటు వస్తుందని చెప్పి చాలామంది నన్ను వాట్సాప్ మెసేజ్ చేస్తున్నారు, అదేవిధంగా కింద కామెంట్ సెక్షన్లో చెప్తున్నారు. సో ఆల్రెడీ నేను ఏంటంటే ప్రీవియస్ వీడియోస్లో అంటే ఈ యొక్క ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి ఎన్ని మార్కులు వస్తే సీటు వస్తుందని చెప్పి ఆల్రెడీ ఒక వీడియో అనేది చేయడం జరిగింది. అదేంటంటే కనుక ప్రీవియస్ అకాడమిక్ ఇయర్కి సంబంధించింది అనమాట. సో రీసెంట్ అకాడమిక్ ఇయర్ కంటే లాస్ట్ అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఎన్ని మార్కులు వస్తే సీటు వస్తుంది అనేది ఇంకా నేను అనలైజ్ చేయలేదు. అది చేసిన తర్వాత కట్ ఆఫ్ అన్నీ కూడా ఏంటంటే నేను మరొక వీడియోలో ఓసీ విద్యార్థులకు ఎన్ని మార్కులు వస్తే సీటు వస్తుంది, దాంతోపాటు ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు ఎన్ని మార్కులు వస్తే సీటు వస్తుంది, బీసీఏ బీసీడి అదేవిధంగా ఎస్సీ కేటగిరీ అదేవిధంగా ఎస్టీ కేటగిరీకి సంబంధించి ఎన్ని మార్కులు వస్తే సీట్ వస్తుంది, దాంతోపాటు ఎవరైతే స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ కలిగి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏంటంటే రిజర్వేషన్ అనేది ఎంతో కొంత ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ సంబంధించి కట్ ఆఫ్ అనేది ఎంత ఉంటుంది, దాంతోపాటు కొంతమంది విద్యార్థులు సార్ నాకు ఎన్సీసీ సర్టిఫికేట్ ఉందని చెప్పి చాలామంది మెసేజ్ చేస్తున్నారు. ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఉన్నప్పటికీ కూడా మీకు ఏంటంటే కొన్ని మార్క్స్ అనేవి యాడ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎన్సీసీ సర్టిఫికేట్ కలిగినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏంటంటే కొద్దిగా తక్కువ మార్కులు వచ్చినప్పటికీ కూడా ఈ యొక్క ఏపీ ట్రిపుల్ ఐటీస్లో సీట్ రావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే చాలామంది అడిగింది సార్ నూజివీడు క్యాంపస్కి ఎన్ని మార్కులు రావాలి, అదేవిధంగా శ్రీకాకుళం క్యాంపస్కి ఎన్ని మార్కులు రావాలి, అదేవిధంగా ఒంగోలు క్యాంపస్కి ఎన్ని మార్కులు రావాలని చెప్పి చాలామంది ఇండివిజువల్గా నాకు మెసేజ్ కూడా చేయడం జరుగుతుంది. సో వాళ్ళందరికీ సంబంధించి నేను నెక్స్ట్ వీడియోలో ఏంటంటే పర్టికులర్గా నూజివీడు క్యాంపస్లో రావాలంటే మీకు ఎన్ని మార్కులు రావాల్సి ఉంటుంది, దాంతోపాటు ఒంగోలు క్యాంపస్లో కనుక మీకు సీట్ రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి, ఇవన్నీ కూడా ఏంటంటే నేను నెక్స్ట్ వీడియోలో మీకు అందించడం జరుగుతుంది. సో ఈ వీడియోలో ఏంటంటే మనం ఇక ఏపీ ట్రిపుల్ ఐటీ కనుక మీరు అప్లై చేసుకోవాలంటే ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలంటే కనుక మీరు 27/4 అంటే ఏప్రిల్ నెల 27వ తారీఖు నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోండి. సో లాస్ట్ డేట్ కనుక ఒకసారి చూసినట్లయితే మనం 25/2025 అంటే మే నెల మనకి 20వ తారీఖు వరకు కూడా అప్లై చేసుకోవడానికి టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ఈ యొక్క 2025 అకాడమిక్ ఇయర్లో 10వ తరగతి పాస్ అయ్యారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. సో అప్లై చేసుకునే ముందు నేను చెప్పే సజెషన్ ఏంటంటే మీకు ఏపీ ట్రిపుల్ ఐటీతో పాటు నెక్స్ట్ ఏంటంటే మనకి తెలంగాణ ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా దానికి కూడా మీరు అప్లై చేసుకోండి. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏపీ ట్రిపుల్ ఐటీస్ కూడా అప్లై చేసుకోండి. సో మరలా చెప్తున్నాను, ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే కనుక తెలంగాణలో కనుక ఉన్నట్లయితే
తెలంగాణలో కనుక పబ్లిక్ పరీక్షలు రాసి పాస్ అయినట్లయితే కనుక వాళ్ళు ఏపీ ట్రిపుల్ ఐటీస్ కూడా అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ 15% ఆఫ్ ద సీట్స్ అనేవి రిజర్వ్ అనేది చేయబడుతుంది. అంటే 85% సీట్స్ ఏంటంటే లోకల్లో ఉన్నటువంటి ఏపీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. 15% సీట్స్ ఏంటంటే నాన్ లోకల్ కేటగిరీ కింద ఎవరైతే తెలంగాణలో ఉన్నారో వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు కూడా అప్లై చేసుకోండి. అదేవిధంగా ఏపీలో ఎవరైతే 10th క్లాస్ ఎగ్జామ్స్ పాస్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఏంటంటే తర్వాత మనకి తెలంగాణ ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవుతుంది. దానికి కూడా మీరు అప్లై చేసుకోండి. ఎందుకంటే ఒకవేళ కనుక ఇక్కడ మీకు సీట్ రాకపోతే మేబీ అక్కడ కూడా సీట్ రావడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి అని చెప్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఏపీ ట్రిపుల్ ఐటీతో పాటు తెలంగాణ ట్రిపుల్ ఐటీ కూడా అప్లై చేసుకోండి. సో ఇంకొకటి ఏంటంటే దీనికి అప్లై చేసుకోవడానికి మీరు షార్ట్ మెమో అని చెప్పి అడుగుతాం. ఈ యొక్క సైట్లో ఏంటంటే షార్ట్ మెమో అనేది కావాలని చెప్పి అడుగుతుంది అనమాట. సో దానికి సంబంధించినటువంటి లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్లో ఇస్తాను. సో దాన్ని మీరు యూస్ చేసుకుని ఈ యొక్క 10th క్లాస్ ఎగ్జామ్స్ సంబంధించి షార్ట్ మెమో అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క ఏపీ ట్రిపుల్ ఐటీకి అప్లై చేసుకోవడానికి మీరు రెడీ చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే కనుక ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి. దాంతోపాటు క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి. దాంతోపాటు 10th క్లాస్ షార్ట్ మెమో అంటే మీరు ఆల్రెడీ పాస్ అయ్యారు కాబట్టి దానికి సంబంధించినటువంటి షార్ట్ మెమో అనేది గవర్నమెంట్ ఆల్రెడీ రిలీజ్ చేసింది. సో దాన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. దాంతోపాటు పేరెంట్స్ యొక్క ఆధార్ కార్డులు అదేవిధంగా ఫోన్ నెంబర్లు అనమాట. సో ఇవన్నీ కూడా మీరు రెడీ చేసుకోండి. సో రెడీ చేసుకుంటే కనుక మీరు ఈ యొక్క ఏపీ ట్రిపుల్ ఐటీకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుందన్నమాట. సో ఇది ప్రస్తుతానికి ఏంటంటే జస్ట్ షార్ట్ నోటీస్ మాత్రమే మనకి ఈ యొక్క ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి రిలీజ్ చేయడం జరిగింది. సో లాంగ్ వీడియో ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే మనం ఎప్పుడైతే మనకి డీటెయిల్డ్గా నోటిఫికేషన్ ఇచ్చారో ఆ నోటిఫికేషన్లో ఏ క్యాంపస్కి ఎన్ని సీట్లు అనేవి కేటాయించడం జరిగింది. దాంతోపాటు నెక్స్ట్ గైడ్లైన్స్ అన్నీ కూడా ఏంటంటే మనకి పూర్తిగా ఆ నోటిఫికేషన్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నేను మరలా మీకు అందరికీ కూడా ఒక వీడియో చేయడం జరుగుతుంది. సో ఇదేంటంటే కేవలం మనకి షార్ట్ నోటీస్ మాత్రమే రిలీజ్ చేశారు. అంటే ఏపీ ట్రిపుల్ ఐటీస్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మీరు అప్లై చేసుకోవచ్చు అని మాత్రమే రిలీజ్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా మంచి మార్కులు వచ్చిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. సో ఇంకొకటి ఏంటంటే చాలామంది అడిగింది ఏంటంటే సార్ కట్ ఆఫ్ అనేది ఎంత ఉంటుందని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో ఆల్రెడీ చెప్పాను నేను నెక్స్ట్ వీడియోలో ఈ యొక్క కట్ ఆఫ్ అనేది ఎంత ఉంది దానికి సంబంధించి నేను వీడియో చేస్తాను. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే స్టూడెంట్స్ అందరికీ కూడా మీకు ఎన్ని మార్కులు వచ్చినప్పటికీ కూడా అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కనుక ఎక్కువ మార్కులు వస్తేనే సీట్ వస్తుందని చెప్పి చాలామంది అప్లై చేసుకోలేదు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఎవరైతే కింద తక్కువ మార్కులు వచ్చినటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏంటంటే సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరికైతే పాస్ అయ్యారో అంటే మినిమం ఎవరైతే 450 లేదా 500 మార్క్స్ వచ్చినటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. దాంతోపాటు ఏంటంటే మనకి ఓసీ కేటగిరీకి సంబంధించి పర్టికులర్గా ఏంటంటే చాలామందికి తెలియడం లేదు. అదేంటంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది ఉందన్నమాట. అంటే 10% సీట్స్ అనేవి ఏంటంటే ఓసీలోనే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రిజర్వ్ అనేవి చేయబడ్డాయి. కాబట్టి ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కనుక మీకు ఉంటే కనుక తక్కువ మార్కులు వచ్చినా సరే మీకు సీట్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. సో దాంతోపాటు గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్తో పాటు ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. కాకపోతే గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి నేను ఆల్రెడీ చెప్పినట్టు గతంలో చెప్పినట్టు 24 మార్క్స్ అనేవి యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే ప్రైవేట్ స్కూల్లో చదివారో వాళ్ళకి యాడ్ అవ్వనమాట. సో ఇది ఈ యొక్క ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి రీసెంట్గా మనకి ఏపీ ట్రిపుల్ ఐటీకి షార్ట్ నోటీస్లో రిలీజ్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. సో ఇది ఈ యొక్క ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించినటువంటి ఫస్ట్ వీడియో. నెక్స్ట్ వీడియోలో నేను ఏంటంటే నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మనకి కంప్లీట్ డీటెయిల్స్ వచ్చినప్పుడు నెక్స్ట్ వీడియో చేయడం జరుగుతుంది. ఆ తర్వాత వీడియోలో ఏంటంటే మనం కట్ ఆఫ్ గురించినటువంటి వీడియో చేయడం జరుగుతుంది. సో దాంతోపాటు నెక్స్ట్ ఏంటంటే ఏ విధంగా అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఫిల్ చేయాలి. సో ఇవన్నీ కూడా ఏంటంటే 1 by 1 నేను మీ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అందరూ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.